విష సౌందర్యం 48వ భాగం. ఆమని హాయిగా పాడినట్టుగా, అవని చల్లగా మురిసినట్టుగా, అరణి హారతై అలరించినట్టుగా యువరాణి హృదయం మలయ సమీరాలను హిమనాదాలను అనుభవిస్తున్నది. ఆ మృదులాలనలో ముగ్ధ మనోహరమై తరిస్తూ మైమరుస్తూ కోట చివరలో నిలబడి పరిసరాలను పరికిస్తున్నది. కాసేపటికి యువరాణి వారి సన్నిధికి ఉభయ కుశలోపరి అంటూ చేతిలో పానీయం పాత్రతో చెలికత్తె మందాకిని అక్కడికి ప్రవేశించింది. అందుకు యువరాణి చిరునవ్వుగా తల పంకించింది. పత్రబిందు, ఇది 12 రకాల పత్ర మిశ్రమం. ఆస్థాన వైద్యులు సూచించిన ప్రకారం ఇది సేవించడం ద్వారా శరీరంపై ఏర్పడిన గాయాల తాలూకు మచ్చలు హరించుకుపోతాయి. వరుసగా 4 రోజులు 3 పూటలా సేవించాల్సి ఉంటుంది చెబుతూ యువరాణి చేతికి పానీయం అందించి అక్కడే ఒక పక్కగా నిలబడింది మందాకిని. పుష్పరాజం, ఎండు ఫలద్రావణం, దినుసు తీర్థం, ఇప్పుడు పత్రబిందు, ఈ పానీయాలు తాగలేకపోతున్నాను. అయినా తప్పదుగా అంటూ కళ్ళు మూసుకుని పానీయాన్ని ఒక్కసారిగా సేవించి పాత్రను చెలికత్తెకు అందించి, బయట కబుర్లు ఏమిటి మందాకిని అడిగింది యువరాణి. నిన్న జరిగిన దత్తత మహోత్సవం గురించి ప్రజలు గొప్పగా మాట్లాడుకుంటున్నారు యువరాణి. ప్రజలు మాట్లాడుకోవడమే కాదు, నేను కూడా కళ్ళారా తిలకించాను కదా. నిజంగా అద్భుతం, అద్వితీయం. తమరు కూడా ఈ వేడుకకు రావాల్సింది హృదయం ఉప్పొంగగా చెప్పుకొచ్చింది మందాకిని. విచ్చేయాలనే అనుకున్నాను, కానీ చిన్న చిన్న గాయాలు ఇబ్బంది పెడుతున్నందుకు వేడుకలో పాల్గొనలేకపోయాను. ఆకాశంలో పక్షుల బారును ఆనందంగా చూపులతో అనుసరిస్తూ చెప్పింది యువరాణి. ఆ సంగతి నాకు తెలియదా యువరాణి? కాకపోతే రావాల్సింది అనేది వరుసకొక మాట అంతే అంది మందాకిని. అందుకు సానుకూలంగా కొట్టింది యువరాణి. అంతలో పెంపుడు రామచిలుక ఒకటి వచ్చి యువరాణి భుజాలపై వాలింది. యువరాణి రామచిలుకతో ఆడుకోవడం మొదలెట్టింది. విక్రముడు రాజకుమారుడిలా మెరిసిపోయాడు. రాజకుమారుడిలా ఏమిటి, రాజకుమారుడే కదా, కళ్ళింత చేసి మాట్లాడింది మందాకిని. అవునా అని కాసేపు ఆగి, విక్రముడికి నా అభినందనలు కూడా ప్రత్యేకంగా తెలియజేయాలి గుర్తుకు చేసింది యువరాణి. మీ అభినందనలు ఎందుకు యువరాణి, మీరే అతనికి ఒక అదృష్టరేఖ మనసు నిండుగా అని. కానీ యువరాణి, ఒక్క విషయం అర్థం కాలేదు. ఆ వెంటనే సందేహం వెలిబుచ్చింది మందాకిని. ఏమిటో రామచిలుకతో ఆడుకుంటూనే అడిగింది యువరాణి. వేడుక మొదటి నుండి చివరి వరకు చూశాను, కానీ చాటింపులో చెప్పిన వివాహం గురించి ఒక్క మాట కూడా ఎవ్వరూ మాట్లాడలేదు. ప్రజలు కూడా ఈ విషయం గురించి గుసగుసలాడుకుంటున్నారు అంది మందాకిని. ఆ మాట వినగానే యువరాణి రామచిలుకతో ఆడుకోవడం ఆపేసింది. మందాకిని వైపు సూటిగా చూసింది. ఆ చూపుల్లో సంజాయిషి ఇవ్వాల్సి వచ్చిన సహజత్వం ఎగిసిపడింది. వార్త జనాల్లోకి వెళ్ళింది కాబట్టి ఇచ్చిన మాట గురించి అనివార్యంగా అడుగుతారు. కానీ వాస్తవానికి ఇక్కడ పొరపాటు జరిగింది మందాకిని. వివాహం ప్రసక్తి ఉండకూడనిది. ఆ విషయం తొందరపాటుగానో పొరపాటుగానో దండోరా వేయడం జరిగింది. ఎక్కడో సుదూర తీరాలను చూస్తూ సౌమ్యంగా చెప్పుకుంది యువరాణి. అందుకు మందాకిని యువరాణి వైపు ఆశ్చర్యంగా చూసింది. అవును మందాకిని, పొరపాటును సరిదిద్దుకోవడం ఇప్పుడు ఆవశ్యకం. మందాకినిలో అదే ఆశ్చర్యం. నా తండ్రి పురుషోత్తమ మహారాజు ఆడిన మాట తప్పనివాడు. అందుకే ఇచ్చిన మాట ప్రకారం విక్రముడిని సగం రాజ్యం ఇచ్చి సత్కరించాడు. ఇది లోకానికి సంబంధించినది, సంతోషదాయకం. కానీ వివాహం జీవితానికి మనసుకి సంబంధించినది. ఇక్కడ సంతోషం వికసించాలి అంటే ఇరువురి అభిప్రాయాలు కలవాలి. అంతే కదా?
స్పష్టంగా ఎట్లాంటి తొట్టుపాటు లేకుండా మాట్లాడింది యువరాణి. మందాకిని ఆశ్చర్యం నుండి తేరుకోలేదు. మరేదో మాట్లాడబోతూ మందాకిని వైపు చూసింది యువరాణి. మందాకిని మనసు చూపుల్లో ప్రస్ఫుటిస్తుంటే యువరాణికి అర్థమయ్యింది. విక్రముడు అంటే నాకు ఎంతో గౌరవం, ప్రేమ, అభిమానం, భక్తి కూడా. దీన్ని ఆరాధన అంటాం. వివాహభావం ఇందుకు విరుద్ధమైనది. ఇట్లా గాని ఏ రాజకుమారుడి మీదో మనసు పడలేదు సుమి. నన్ను గెలిచినవాడే నా వరుడు, నా ప్రేమికుడు, చిరునవ్వుగా చెప్పింది. మందాకిని ఇంకేం మాట్లాడలేదు. యువరాణి కూడా ఆ విషయం సాగదీయలేదు. అప్పటికి మరిన్ని రామచిలుకలు అక్కడికి చేరుకోవడంతో లోకాన్ని మరచి వాటితో ఆడుకోవడం మొదలెట్టింది యువరాణి. రాత్రి సమయం. మహారాజా దంపతులు శయన మందిరంలో పవళించి ఉన్నారు. ప్రభు, మన యువరాణిలో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. పూర్వపు తీరు అన్వేషించినా అగుపించడం లేదు. గతంలో తనని ఎదురు ప్రశ్నించినా, వ్యతిరేకించిన విచక్షణ, సంయమనం కోల్పోయి ఉగ్రరూపం దాల్చేది. కానీ ఇప్పుడు ఆ కోపం లేదు. నిన్నటి విపరీత మనస్తత్వం పూర్తిగా ఆచూకీ కోల్పోయి అద్భుతం వికసిస్తున్నది. ఆడపిల్లగా యువరాణిలో సుకుమారాన్ని చూస్తుంటే కన్నుల పండుగలా అనిపిస్తున్నది. ఇట్లాగని సగటు ఆడపిల్ల కాదు సుమా. రాజకుమారిగా అదే ధైర్యం, అదే పౌరుషం. అంతా శుభదాయకం. మహారాజు చెంతన కూర్చుని పుత్రిక గురించి సగర్వంగా మాట్లాడుతున్నది మహారాణి. మహారాజు మౌనంగా వింటున్నాడు. అదే ఉత్సాహంతో మహారాణి మరేదో మాట్లాడబోయింది. అంతలో బయటి నుండి గళ మాధుర్యం వినపడింది. అది విని వెంటనే గవాక్షం వద్దకు వెళ్ళి పరదాలు తొలగించి చూసింది. కోటలో కాలక్షేప కూటంలో తామర తూలిక మీద వీణాపాణి అయి యువరాణి కూర్చుని స్వరరాగ సుధా సాగరమవుతున్నది. సేవకురాళ్ళు వింజామరలు విసురుతున్నారు. చెలికత్తెలు చుట్టూ చేరి ఉన్నారు. ఆ దృశ్యం వేల వసంతాలను కుమ్మరిస్తుంటే, కోటి కాంతులను వెదజల్లుతుంటే మహానందంలో మైమరచి మాటలు మరచి అట్లాగే చూస్తుండిపోయింది మహారాణి. తాదాత్మ్యంలో యువరాణి గళం మధ్యమావతిని ఆలపించింది. అందుకు సాక్షాత్తు పరమశివుడే దిగివచ్చి సాక్షాత్కారం చేస్తున్నట్టుగా అనిపించింది. యువరాణి హర హర శంకర డమరుక శంకర శివ శివ శంకర సురగణ శంకర శంభో శంకర భయంకర లోచన దినకర పూజిత పుష్కర వందే గుణకర సదాయుగకర శంభో శంకర శుభంకర. ఈ జీవన వేదిక కాసేపు వెన్నంటి నీవు కాసేవు, నరుడికి ప్రాణం పోసేవు, నలుగురు నీవై మోసేవు. చెలికత్తెలు ఢమఢమఢమ నినాద జటాధర ధగద్ధగ ధగధరాతల. యువరాణి శివాయ శివాయ మహాకాయ ఓం నమ శివాయ మహామాయ ఓ దిగంబర ద్యుతిధర గంగాధర శశిధర. నీవు గీసిన గీతను చెరిపితే పోతను, నీవు పూసిన పూతను రాలితే గురుతును, నీవు పిలిచిన శివమును వదిలితే శవమును, నీవు వాడే పావును పగిలితే చావును. ఓ ప్రజాపతే ప్రాణపతే ఉమాపతే వాచస్పతే. ఇంతే కదా, ఇదే కదా మా కథ మొత్తం మిథ్యే కదా, మొత్తం మిథ్యే కదా. చెలికత్తెలు అఘోర వికార ప్రకార నిశాకర ఓంకార అనిల అలో
స్తంభం. యువరాణి నిత్యాయ సత్యాయ భూతాలయ ఓం నమ శివాయ సర్వాశయ అండం పిండం బ్రహ్మాండం అంతా నీవే అగోచర ఆది అంతం అనంతం అన్నీ నీవే మహీధర. ఏడుపు పాటే శిశువుకు జననం ఏడుపు తోడుగా చివరి ప్రయాణం 7 అడుగులే జంటకు కథనం ఆ 7 అడుగుల భూమే కదరా ఆఖరి ఆభరణం. ఏడున్నావు ఓ రుద్రభద్ర నాగేంద్ర. చెలికత్తెలు భస్మభూషిత బహుధర లింగరూపక నీలకంధర భైరవనాథ లోకంకర సర్వసాధక దయాకర. గానం ముగియగానే చిరునవ్వుతో వీణ పక్కకి పెట్టింది యువరాణి. మహారాణి కూడా మిక్కిలి సంతోషంతో మహారాజు కోసం వెనుతిరిగి చూసింది. అప్పటికే నిద్రలోకి జారుకున్నాడు మహారాజు. అది గమనించిన మహారాణి గవాక్షం పరదాలు సరిచేసి వచ్చి శయ్య వద్దకు చేరుకుంది. ప్రభు, మన పుత్రిక గానామృతం 1000 విధముల పరవశింపజేసినది. శుభరాత్రి అంటూ మహారాజా వారి పాదములకు నమస్కరించి తాను కూడా పవళించింది. అర్ధరాత్రి సమయానికి ఇద్దరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. చూస్తుండగానే కాలం ముందుకు సాగింది. ప్రాతకాలం 3 గంటలు దాటింది. మహారాజా వారు స్వప్నలోకంలో ప్రవేశించారు. అక్కడ అరణ్యంలో ఆలయ నిర్మాణాలు జరుగుతున్నవి. ఒకవైపు శివాలయం, మరోవైపు గురుసిద్ధి ఆలయం ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతున్నవి. అందుకు సంబంధించి జాతిరాళ్ళు గుట్టలుగా అక్కడికి తరలించబడి ఉన్నాయి. ఒకవైపు శిల్పకారులు శిల్పాలు చెక్కుతున్నారు. మరోవైపు అక్కడే శాసనాలను కూడా ఉలితో లిఖిస్తున్నారు. అదంతా మహారాజా దంపతులు పర్యవేక్షిస్తున్నారు. వెన్నంటి రాజ సిబ్బంది కూడా ఉన్నారు. అంతలో అక్కడికి కౌండిన్యుడు వచ్చాడు. ప్రశాంతంగా దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. మహారాజా దంపతులకు శుభాశీస్సులు. రాగానే 2 అరచేతులు పైకెత్తి శుభం పలికాడు. కౌండిన్యుడి రాక సంతస సమృద్ధి గావిస్తుంటే మహాసిద్ధి మహర్షుల వారికి ప్రణామములు అంటూ రాజదంపతులు శిరస్సు వంచి నమస్కరించారు. సంతానం కుశలమే కదా, చిరంజీవులకు జయం జయం ఆ వెంటనే పలికాడు కౌండిన్యుడు. అందుకు మహారాజా దంపతులు చిరునవ్వులు పోయించారు. కౌండిన్యుడు ఇంకేం మాట్లాడలేదు. నేరుగా వెళ్ళి గురుసిద్ధి ఆలయంలో కూర్చున్నాడు. మహారాజా దంపతులు అక్కడికి వెనకాలే చేరుకున్నారు. దంపతులు ఇరువురిని మార్చి మార్చి చూస్తూ కౌండిన్యుడు ఆ వెంటనే మాట్లాడడం మొదలెట్టాడు. మహారాజా, తమరి పుత్రిక విషయమై ఇక చింతవలదు. తన శిరచ్ఛేదనంతో దోషం కడిగివేయబడింది. పంచభూతాలు తనపై ప్రకోపించడంలో కామ క్రోధ మద మత్సర్యాలు కట్టడి చేయబడ్డాయి. లేదంటే జీవితం మొత్తం చేయని నేరానికి శిక్ష అనుభవించాల్సి ఉండేది. ఇదే కర్మ సిద్ధాంతం. పాప పుణ్యాలు మనమే చేయాల్సిన అవసరం లేదు. మన పూర్వీకులు ఎవరైనా కర్త కర్మ క్రియ కావచ్చు. ఫలితం వంశక్రమంలో ఎవరినైనా నీడలా వెంటాడవచ్చును, వెన్నంటవచ్చును. మహారాజా సతీ సమేతుడవై ఇక రాజ్యానికి వెళ్ళిపో. నేను ఇక్కడే ఉంటాను. నేను ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నందుకు మిక్కిలి సంతోషదాయకం. తర్వాత ఇంకేం జరిగిందో తెలియదు. కోటలో మేలుకొలుపు అలారం మోగుతున్నది. ఆ చప్పుడికి చప్పున లేచి కూర్చున్నాడు మహారాజు. పక్కలో మహారాణి ఇంకా నిద్రిస్తున్నది. చుట్టూ చూశాడు. ఎవ్వరూ లేరు. గురువర్య, స్వప్న దర్శనం అయ్యావా? తనలో తానే అనుకున్నాడు. గురువును మననం చేసుకుంటూ అట్లాగే కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. కౌండిన్యుడు జీవసమాధి అయిన చోట శివాలయాన్ని పునరుద్ధరించడంతో పాటుగా అక్కడ కౌండిన్యుడి పేరిట గురుసిద్ధి ఆలయాన్ని తాను నిర్మించవలసి ఉన్నది అంటూ స్వప్నంలో అందిన సంకేతం మహారాజా వారికి స్పష్టంగా అర్థమవుతున్నది.